నమస్తే. నేను GVSatyanarayana. ఈరోజు ఇంకొక సెక్టార్, ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఏముందో చూద్దాం. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే మనం తినేవి, తాగేవి, ఏవైతే నిత్యావసరాలు వాడుకునేవి ఉన్నాయో వాటన్నిటి కూడా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కిందకే వస్తాయి, ఎఫ్ఎంసీజీ అంటాం. ఇక తర్వాత వీటిల్లో మనము ఆల్ఫాబెటికల్ తీసుకోవచ్చు, తర్వాత ప్రైస్ని బట్టి కూడా తీసుకోవచ్చు, లో ప్రైస్ హై ప్రైస్ని బట్టి. ఇక నెక్స్ట్ ప్రాఫిట్, అంటే లాస్ట్ ఇయర్ ఏ ప్రాఫిట్ ఎంత వచ్చింది, హయ్యెస్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఐటీసీ ఉంది. ఐటీసీ ఉన్న వాటిల్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ ఐటీసీ. మళ్ళీ రాబోయే సంవత్సరానికి మార్చి ఏప్రిల్ కూడా హయ్యెస్ట్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళే, ఐటీసీనే. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ క్వార్టర్లో కూడా హయ్యెస్ట్ ఐటీసీనే. తర్వాత పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్. పిఈ రేషియో లో ఉండాలి, మన ప్రకారం ఏమి ఉండాలి, లో ఉండాలి. ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి, పిఈ రేషియో తక్కువ ఉండాలి. ఇవన్నీ చాలా వరకు కంపెనీలు పిఈ రేషియోలే లేవు. ఎప్పుడైతే పిఈ రేషియో లేదో ప్రాఫిట్ లేదు అని అర్థం, మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత సెక్టార్ పిఈ. ఈ సెక్టార్ పిఈ హయ్యెస్ట్ ఏది ఉందో క్లిక్ చేయాలి. సెక్టార్ పిఈ హయ్యెస్ట్ 111.90 జూబిలెంట్ ఫుడ్ చూపిస్తుంది. పిఈ రేషియో కూడా ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఈక్వల్ ఉంది అది. తర్వాత నెక్స్ట్ వచ్చి కోల్గేట్ పామోలివ్ ఉంది. సెక్టార్ పిఈ 61 ఉంది, అది 37లో ఉంది పిఈ రేషియో. తర్వాత మళ్ళీ మనం అదర్ ఇన్కమ్ చూడాలి. అదర్ ఇన్కమ్ హయ్యెస్ట్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఐటీసీ దగ్గర ఉన్నాయి, 2040.99 కోట్లు అదర్ ఇన్కమ్. నెక్స్ట్ ఆర్ఓసిఈ హయ్యెస్ట్ ఎవరుండ్రు, నెస్లే ఇండియా ఉంది, 139.29 రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. హయ్యెస్ట్ ఉన్నది నెస్లే. తర్వాత ఆర్ఓఈ హయ్యెస్ట్ ఎవరున్నారు, లోటస్ చాక్లెట్. ఒకప్పుడు శారదా సినిమా హీరోయిన్ ఉండేది, ఆవిడది అది 187.98 ఉంది. లోటస్ చాక్లెట్ శారదా వాళ్ళ సినీ యాక్టర్ ఆవిడది. తర్వాత నెక్స్ట్ రిజర్వ్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఐటీసీ దగ్గర ఎక్కువ ఉన్నాయి. 59,666.89 కోట్లు ఉన్నాయి రిజర్వ్ ఐటీసీ దగ్గర. నెక్స్ట్ ఆర్ఓఈ ఎక్కువ ఉండాలి, ఆర్ఓసిఈ ఎక్కువ ఉండాలి, సెక్టార్ పిఈ ఎక్కువ ఉండాలి, ఇండస్ట్రియల్ పిఈ రేషియో తక్కువ ఉండాలి, డెట్ 0 ఉండాలి. డెట్ హయ్యెస్ట్ వచ్చి గోడ్రేజ్ ఇండస్ట్రీస్. డెట్ మనకేం చేయాలి, మనం డెట్ ఉండకూడదు, 0 డెట్ అనమాట. మహానా ఫుడ్స్ అట 0 డెట్. ఇలా మనం ఏం చూడాలి, సార్టింగ్ చేస్తూ ఒక్కొక్కటి స్కాన్ చేస్తూ ఏ కంపెనీ బెనిఫిట్ ఉంది, ఆర్ఓఈ ఎక్కువ ఉందా, ఆర్ఓసి అంటే ఒకటి మ్యాచ్ కాదు, కొన్ని మ్యాచ్ అయితే కొన్ని మ్యాచ్ కావు. మేజర్ ఏవైతే మ్యాచ్ అయినాయో అవి మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఐటీసీ ఏ విధంగా చూసినా అన్నిట్లో ప్రాఫిట్ కానీ, రాబోయే సంవత్సరానికి ప్రాఫిట్ కానీ, రిజర్వ్ కానీ, మన కంపెనీ యొక్క ప్రాఫిట్ కానీ, ప్రమోటర్ స్టేక్ కానీ చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో హయ్యెస్ట్ ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉందో ఏదో లిక్కీస్ అట 78.96. నెక్స్ట్ గిలెట్ ఇండియా ఉంది, రేజర్లది, అది 75% ఉంది ప్రమోటర్ స్టేక్. అంజనీ ఫుడ్ ఉంది, అవన్నీ కూడా కొంచెం ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉన్నాయి. ఇక మనం అది గమనించాలి. దాని తర్వాత మీకు ఎన్ని కంపెనీలు ఉన్నాయి దీంట్లో అంటే సుమారుగా 102 కంపెనీలు ఉన్నాయి. 102 కంపెనీల్లో మనం ఏమేమి చూడాలి అంటే ఇలానే చూడాలి. కంపెనీ యొక్క బుక్ వాల్యూ హయ్యెస్ట్ ఉన్నది చూడాలి. బుక్ వాల్యూ హయ్యెస్ట్ ఉంటే ఏమవుతుంది, మనకి కంపెనీ యొక్క అంటే దగ్గరలో ఉన్నట్టు మనం అవి గమనించాలి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపించేస్తుంది మొత్తం నెట్ ప్రాఫిట్, ఈపీఎస్, బుక్ వాల్యూ, ప్రైస్ టు బుక్ వాల్యూ, పబ్లిక్ హోల్డింగు, లో ప్రైస్, ఇయర్లీ లో, ఇయర్లీ హై, ఎఫ్ఐఐలు, డిఐఐలు. మీకు ఎఫ్ఐఐల స్టేకు ఎక్కువ ఉందో లేదో చూద్దాం. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్.
హైయెస్ట్ ఉండాలి, లార్జెస్ట్, స్మాలెస్ట్, ఓకే. ఎఫ్ఐఐల స్టేకు ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి మనం. ప్రతిదీ ఇలా కనుక మనం చూసుకోగలిగితే ఏ కంపెనీ వాల్యూ ఉందో గుర్తుపట్టవచ్చు, ఏ కంపెనీ ప్రాఫిట్లో ఉందో చూసుకోవచ్చు, దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ యొక్క సెక్టార్ యొక్క విశ్లేషణ. ఇది మీకు అవేర్నెస్ కోసం, ఒక ఐడియా కోసం. ఇది మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ఇలా చూస్తూ ఇలా ట్రేడింగ్ చేస్తే మీ ప్రిన్సిపల్ అమౌంట్కి కానీ ఎటువంటి దోఖా ఉండదు. రెండోది, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మనకి మంచిది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టే ఇన్వెస్ట్ చేయాలి. ఇది సింపుల్గా ఎఫ్ఎంసీజీ సెక్టార్. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.